వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను ఎక్కడా జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో PGRS సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు DRO ముగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై దోసిరెడ్డి, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ B శివనారాయణ రెడ్డి, డ్వామా PD డాక్టర్ KCH అప్పారావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులుగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చాలా ఫోకస్ ఉంది గవర్నమెంట్ నుంచి. చాలా మైన్యూట్ గా చూస్తారు మనం ఎట్లా రిడ్రెస్ చేసాము, రేట్ ఆఫ్ రిడ్రెసల్, రేట్ ఆఫ్ రీఓపెన్, క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. మీరు కూడా మీ యొక్క డిపార్ట్మెంటల్ గ్రీవెన్స్ ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో పిటిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చాలా జాగ్రత్తగా రిడ్రెస్ చేసుకోవాలండి. పంచరామ క్షేత్రం భీమవరం గునుపుడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపట్టారు. దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, ఆలయ ఈవో దెందుకూరి కృష్ణరాజు పర్యవేక్షణలో కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. హుండీల ద్వారా 26,42,447 రూపాయలు, అన్నదానం నిమిత్తం 2,05,975 రూపాయలు, మొత్తం కలిపి 28,48,422 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా గునుపుడి గ్రామంలో చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి హుండీ లెక్కింపు జరుగుతున్నది. సుమారుగా హుండీ ఒక 25 లక్షల రూపాయలు వస్తుందని అంచనా వేస్తున్నాము. ఈరోజు భీమవరం గునుపుడి గ్రామంలో చేసి ఉన్నటువంటి పంచారామ క్షేత్రం అయినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ లెక్కింపు కార్యక్రమంలో భీమవరం ఇన్స్పెక్టర్ శ్రీ వర్ధినేటి సత్యనారాయణ గారు, అలాగే నేను, ఇంకా తదితర కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించడానికి వివిధ సేవా సంఘాల వారు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి లెక్కింపులో పాల్గొంటున్న బ్యాంకు సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల రోజులు కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించిన ఈ కానుకలన్నీ హుండీల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కింపు జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఆదాయం ఎక్కువగా వస్తుందని భావిస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేతిగుడ్డ సంచులు, గన్ని సంచులు ప్రతినిత్యం వినియోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ CH వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ప్రజల్లో మహిళల ద్వారానే చైతన్యం కలుగుతుందని జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆదేశాల మేరకు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ప్రతిరోజు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం ఆధ్యాత్మిక చైతన్య గ్రూపు మహిళలు చేతిగుడ్డ సంచులు వాడదాం, పర్యావరణం పరిరక్షిద్దాం అంటూ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. సోమవారం పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద సోమగుండం చెరువు ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ కొంతమంది మహిళలకు గుడ్డ సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సరిపల్ల రజని, వేగి వాణిశ్రీ, దేవి, విజయలక్ష్మి, దుర్గా, శ్రీవల్లి, సుబ్బలక్ష్మి, రామలక్ష్మి, సరస్వతి, మహిళా సభ్యులు, మున్సిపల్ డివిజన్ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని పర్యావరణాన్ని 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 ముందుగా ఇక్కడ మన పట్న జిల్లా హెడ్ క్వార్టర్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాకి ముందుండాలని, అలాగే ప్లాస్టిక్ నిషేధం పరిమాణాన్ని కాపాడి మన భావితరాలకి బలమైన శక్తిగా రూపొంది ఇక్కడ
మన టౌన్కి ఒక గుర్తింపు తీసుకురావాలని, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ మేడం, అలాగే మా కమిషనర్ గారు, అలాగే మా సెక్రటరీలు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే మహిళా సోదరీమణులు ముందుండి ఈ కార్యక్రమాన్ని దినసరిగా రోజువారీగా మనం నిర్వహించుకుంటున్నాం. క్యాన్సర్ కారకమైనటువంటి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని మరి ప్రజల్లో తీసుకువెళ్ళడానికి ప్రధాన కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి ఈ భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు, మరి అసిస్టెంట్ కమిషనర్, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖలన్నీ కూడా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకం మీద నిరోధించడానికి రోజువారీ కార్యక్రమంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే ఈ దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు భీమవరం పంచారామ క్షేత్రం అయినటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో మరి ఇక్కడ మహిళలతో ఆధ్యాత్మిక చైతన్య బృందం, మహిళా గ్రూప్ వారు ఆధ్యాత్మిక సేవలు, వేద విజ్ఞాన సమితి వీళ్ళు స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. సమాజ సేవలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ కవర్ల నిషేధం మీద వారు కూడా ఒక ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలరు, వారి ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేసి ప్రజల్లోకి కార్యక్రమం తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు. అలాగే మాకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి అయినటువంటి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా మాకు కొన్ని ఈ గుడ్డ సంచులను అందించడానికి ముందుకు వచ్చారు. ప్రజల్లో అవగాహన కలిగింది. ఎందుకు ప్రతిరోజు కూడా మా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర నేతృత్వంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం చేయాలి, వాతావరణాన్ని పరిరక్షించాలి. అవి ప్లాస్టిక్ సంచుల వల్ల క్యాన్సర్ కారణం ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ నిర్మూలించాలి. గుడ్డ సంచులు వాడండి. మేము కూడా గుడ్డ సంచులే వాడుతున్నాం. మా మహిళా సోదరులు అందరూ కూడా ఈ గుడ్డ సంచులు వాడడానికే ముందుంటామండి. అందరి చేత వాడిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న మంత్రి నారా లోకేష్. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆందోళన. ప్రజలపై భారాన్ని మోపితే సహించేది లేదు, సిపిఎం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో రోడ్డెక్కిన నాయకులు. భీమవరంలో ఇళ్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ అరెస్ట్, నిందితుడి నుండి సొత్తు రికవరీ చేశామన్న డీఎస్పీ జయసూర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.